ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా కవ్వాల్ పులుల అభయారణ్యంలో వాటి మనుగడ కోసం చేపట్టిన చర్యలపై అటవీ శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. మంచిర్యాల జిల్లా జన్నారం కవ్వాల్ పులుల అభయారణ్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అవగాహన నిమిత్తం ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో వారు చేసిన అభివృద్ధి పనులను అటవీ శాఖ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులుల అభయారణ్యం ఏర్పాటు చేసిన నాటి నుండి నేటి వరకు అనేక అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. నీటి కుంటలు ఏర్పాటు చేసి నీటి వసతి, గడ్డి క్షేత్రాలు అధిక మోతాదులో పెంచడం మూలంగా పులుల ఆహార జీవాలు గణనీయంగా పెరిగాయన్నారు. పులుల ఆహారం కోసం జీవాలు, నివాసం కోసం పొదలు, తీగజాతి మొక్కలను అభివృద్ధి పరచామని, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో 5 నుండి 10 పులుల కవ్వాల్ టైగర్ రిజర్వులో ఉండేంత సౌకర్యాలు వృద్ధిపరచామన్నారు. దాదాపు 600 రకాల వృక్ష జాతులు, 300 రకాల పక్షుల జాతులు ఇక్కడ వృద్ధి చెందాయని, మైగ్రేటింగ్ బర్డ్స్ కూడా చాలా జాతులు వస్తూ ఉన్నాయని తెలిపారు. సీతాకోక చిలుకలు పర్యావరణ వ్యవస్థలో ముఖ్య భూమిక పోషిస్తాయి కావున వాటి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని, జీవ వైవిధ్యం గురించి ఎప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఎకో టూరిజం వైపు అడుగులు వేస్తుందని చెప్పారు. అంటే ఎట్లా అంటే క్వశ్చన్ ఏది ఇచ్చినా మన ఆన్సర్ మనదే అన్నట్టు ఒకటి ప్రిపేర్ దాని నుంచి మనం తప్పించుకోవడానికి ఒకటి దానికి కనబడకుండా సైడ్ అవ్వడం, డైరెక్ట్ కాంటాక్ట్ అయినట్టు 99 గ్రాస్ ల్యాండ్ అండ్ ఆల్సో గ్రాస్ ల్యాండ్లో ఉన్న పీపీ ఎస్పెషల్లీ ఇక్కడ మేము కవ్వాల్ టైగర్ రిజర్వ్లో 300 వరకు బర్డ్ స్పీసీస్ తిరుపతికి అలాంటి ప్రోటీన్స్ ఉన్నటువంటి గడ్డి జాతులను కూడా మేము లెగ్యూమ్స్ని 7 జాతులను మా టైగర్ రిజర్వ్లో కనుక్కోవడం జరిగింది. భగీరథ నుంచి వచ్చిన వాటర్తో ఫిల్అప్ చేస్తాము. నియర్ బర్డ్స్ ఉంటాయి, లోకల్ బర్డ్స్ ఉంటాయి, సీజనల్ బర్డ్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ సీజన్స్లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కనబడతాయి. ఎస్పెషల్గా వాటర్ బాడీస్ దగ్గర బర్డ్ సైటింగ్ ఇవాళ ఇంటర్నేషనల్ టైగర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మేము ఇవాళ మీడియా వాళ్ళందరినీ పిలిచి టైగర్ రిజర్వ్లో చేసిన మంచి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ఇప్పటివరకు మేము పెంచిన ఫాడర్ ప్లాట్స్ కావచ్చు, ఎస్ఎంసీ స్ట్రక్చర్స్, పీపీసీ ఇవన్నీ వివరించడం జరిగింది. సో మీడియా మిత్రులందరినీ పిలిచి వాళ్ళకి ఎక్స్ప్లోరేషన్ టూర్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే టైగర్ రిజర్వ్ గురించి మేము చేసే పనుల గురించి అవగాహన ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుందని మేము అందరినీ పిలిచి ఎక్స్ప్లోరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. నా పేరు జోగెల్లం, ఫీల్డ్ బయాలజిస్ట్ని ఇక్కడ కవ్వాల్ టైగర్ రిజర్వ్లో పనిచేస్తున్నాను. ఈరోజు ఏంటంటే గ్లోబల్ టైగర్ డే.
ఈరోజు అంటే మనకి ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కవ్వాల్ టైగర్ రిజర్వ్లో లోకల్ మీడియా మిత్రులకు టైగర్ రిజర్వ్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ టైగర్ రిజర్వ్లో జరుగుతున్న యాక్టివిటీస్ని అంటే మీడియా ద్వారా పబ్లిక్ అవేర్నెస్ రావడానికి మెయిన్ థీమ్ ఏంటంటే హ్యాబిటేట్ ప్రిజర్వేషన్ అండ్ ప్రివెంటింగ్ అండ్ అంటే కోచింగ్ అంటే మనకి పులుల యొక్క ఆవాసాన్ని కాపాడము వాటి యొక్క వేట నిరోధన ఎలా చేయాలనేది ఉద్దేశం ఈ సంవత్సరం టైగర్ డే యొక్క థీమ్. దానిలో భాగంగా టైగర్ కోసము ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాము కవ్వాల్ టైగర్ రిజర్వ్లో అని చెప్పేసి దానికోసము మీడియా మిత్రులను ఫారెస్ట్లోకి తీసుకెళ్లి సఫారీలో తీసుకెళ్లి టైగర్ కోసము వాటి యొక్క హ్యాబిటాట్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్ అంటే వాటికి ఫుడ్, వాటర్ అండ్ రెస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఏ జీవి మనుగడకు ఫుడ్, వాటర్, రెస్టింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాటి కోసం మేము ఏమేమి చేస్తున్నాం అనేది ఈరోజు మా స్టాఫ్తో పాటు మీడియా వాళ్ళని తీసుకెళ్లి చూపెట్టడం జరిగింది. మీడియా ద్వారా కూడా మనకి ప్రజలకి వెళ్తే కొంచెం తొందరగా న్యూస్ స్ప్రెడ్ అయ్యి మన యొక్క పులుల యొక్క మనుగడకు అంటే అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను.